వచ్చేసా ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. ఇవాళ గోంగూర రోటి పచ్చడి చేశానండి. నా స్టైల్లో ఎలా చేశానో చూపిస్తారండి. అసలు చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. నీట్గా వాష్ చేసి పెట్టుకుని గోంగూర ఒక కట్ట తీసుకున్నానండి. అలాగే ఒక గుప్పుడు పల్లీలు తీసుకుని ఫ్రై చేసుకుని చల్లారబెట్టుకుని పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం పచ్చిమిరపకాయలు మీ స్పైస్ లెవెల్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి ఆయిల్ వేసి ఫ్రై చేసుకుని ఆ తర్వాత అదే ప్యాన్లో గోంగూర యాడ్ చేసుకుని పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసి దగ్గరికి మగ్గనిచ్చుకోండి. అందులో పుల్ల గోంగూర అయితే కొంచెం తక్కువ వేసుకోండి చింతపండు. అదే నార్మల్ గోంగూర అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి మీ పులుపుని తినేదాన్ని బట్టి. చింతపండు యాడ్ చేసుకుని దగ్గరికి మగ్గిన తర్వాత రోల్ తీసుకుని అందులో కొంచెం వెల్లుల్లి జీలకర్ర యాడ్ చేసుకుని దంచుకోండి. స్మెల్ బాగుంటుంది వెల్లుల్లి జీలకర్ర యాడ్ చేసి ముందు దంచితే. ఆ తర్వాత పచ్చిమిర్చి పల్లీలు కూడా యాడ్ చేసుకుని మెత్తగా దంచుకోవాలండి. ఆ తర్వాత అదే రోల్లో గోంగూర మనం మగ్గబెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకుని రుబ్బేసుకోవడమే. ఆల్మోస్ట్ ఈ పచ్చడి తిని 1 year అవుతుందండి. నాకంటే గోంగూర అంటే చాలా ఇష్టం. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు గోంగూర లవర్స్ ఎంతమంది ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు ఇష్టమా గోంగూర పచ్చడి అంటే రండి ఒక ముద్ద పెట్టేస్తాను. అదే రోల్లో కొంచెం అన్నం వేసి కలిపి మా చెల్లికో ముద్ద నేనో ముద్ద తినేసాము. అస్సలు ఎంత బాగా వచ్చిందంటే గోంగూర చట్నీ చెప్తుంటే ఇప్పుడు కూడా నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి. నాకైతే గోంగూర చట్నీ చాలా ఇష్టం అండి. మీకు ఇష్టమో లేదో కామెంట్ చేయండి. ఈ గోంగూర చట్నీకి బెస్ట్ కాంబినేషన్ ఏంటో చెప్పనా అండి, ఉప్పు చేప. గోంగూర పచ్చడి ఉప్పు చేప పెట్టుకుని తింటే సూపర్ టేస్ట్. బాయ్ బాయ్.